జావా మెమరీ మోడల్. జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి అప్లికేషన్స్ డెవలప్ చేసే ఏ డెవలపర్కైనా సరే జావా మెమరీ మోడల్ అనే టాపిక్ మీద అవగాహన చాలా చాలా అవసరం. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని అప్లికేషన్స్ లాగానే జావా అప్లికేషన్స్ కూడా మన కంప్యూటర్స్లో రన్ అయ్యేటప్పుడు అవి రన్ అవ్వడానికి వాటికి కొంత మెమరీ అవసరం. సో సాధారణంగా ఒక జావా అప్లికేషన్ ఎలా రన్ అవుతుంది అంటే, మనం ఆ జావా అప్లికేషన్ని రన్ చేయగానే మన కంప్యూటర్లో ఇన్స్టాల్ అయ్యి ఉన్న జేడీకే కానీ లేదంటే జేఆర్ఈ కానీ ఒక జేవిఎం ఇన్స్టాన్స్ని క్రియేట్ చేసి ఆ ఇన్స్టాన్స్ లోపల ఈ జావా అప్లికేషన్ని రన్ చేస్తుంది అన్నమాట. సో ఈ జేవిఎం ఇన్స్టాన్స్ రన్ అవుతుంది అంటే జేవిఎం ఇన్స్టాన్స్ బేసిక్గా ఒక ప్రాసెస్. మిగిలిన ఆపరేటింగ్ సిస్టంలో అన్ని ప్రాసెస్ రన్ అయ్యేలాగే అది కూడా ఒక ప్రాసెస్. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఈ జేవిఎంకి కొంత మెమరీని అలొకేట్ చేస్తుంది. ఆ మెమరీలో జేవిఎం రన్ అవ్వాలి. ఆ మెమరీలోనే మన అప్లికేషన్ కూడా రన్ అవుతుంది. సో మన అప్లికేషన్ ఏదైతే ఉందో అది దానికి అలొకేట్ చేసిన మెమరీలోనే రన్ అవ్వగలదు. అంటే మన జావా అప్లికేషన్స్ మెమరీని చాలా ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోగలగాలి. సో ఒక డెవలపర్గా మనం మెమరీని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోగలిగే జావా అప్లికేషన్స్ మనం తయారు చేయాలి అంటే, ఆ విధంగా ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలి అంటే ముందుగా అసలు ఈ జేవిఎం తనకి అలొకేట్ చేసిన మెమరీని ఏ విధంగా ఉపయోగించుకుంటోంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు మనం అది అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. అయితే అందులోకి వెళ్ళే ముందు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, జేవిఎం తనకి అలొకేట్ చేసిన మెమరీని కొన్ని భాగాలుగా విభజించుకుంది. సో స్టాక్ అని, హీప్ అని, ఇంకా కొన్ని వేరే ఏరియాస్ ఉన్నాయి. ప్రతి భాగానికి ఒక ప్రత్యేకమైన పర్పస్ ఉంది. సో ఆ భాగంలో స్టాక్ అనే భాగంలో కొంత ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తుంది. హీప్ అనే భాగంలో వేరే టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తుంది. అలా వేరే భాగాలు ఏమైనా ఉంటే ప్రతి భాగానికి ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంది. ఈ పర్పస్ ఏంటి, ఈ భాగాలు ఏంటి, అవి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, ఏ విధంగా వాటిలో జావా మెమరీ జావా తనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుంటుంది అనేది మనం అర్థం చేసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. సో ముందుగా మనం చూడబోయే మెమరీ ఏరియా ఏంటంటే స్టాక్. మీరు స్క్రీన్ మీద చూస్తుంది ఒక సింపుల్ జావా ప్రోగ్రామ్, ఒక క్లాస్, అందులో మెయిన్ మెథడ్ ఉంది, అలాగే వేరే మెథడ్స్ కూడా ఉన్నాయి. బట్ మెయిన్ మెథడ్ ఉంది అంటే ఇది ఒక ఎగ్జిక్యూటబుల్ జావా ప్రోగ్రామ్. అంటే ఒక విధంగా ఇది ఒక చిన్న జావా అప్లికేషన్. ఈ చిన్న జావా అప్లికేషన్ని మనం రన్ చేసినప్పుడు జేవిఎం ఇన్స్టాన్షియేట్ అయ్యి ఆ జేవిఎంలో ఇది రన్ అయ్యేటప్పుడు ఒక థ్రెడ్ మన అప్లికేషన్ని యాక్సెస్ చేసింది అనుకుందాం. ఒకవేళ ఒక థ్రెడ్ మన అప్లికేషన్ని యాక్సెస్ చేస్తే వెంటనే జేవిఎం ఒక థ్రెడ్ స్టాక్ని క్రియేట్ చేస్తుంది. ఈ థ్రెడ్ స్టాక్ పూర్తిగా ఈ థ్రెడ్కి సంబంధించింది. సో ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఆ గ్రీన్ కలర్ పాయింటర్ ఏమొచ్చి ఎగ్జిక్యూషన్ పాయింట్ అనమాట. సో ఫస్ట్ మెయిన్ మెథడ్ దగ్గర నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక అప్లికేషన్లో మెయిన్ మెథడ్ దగ్గరికి ఆ పాయింట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ రాగానే జావా ఐడెంటిఫై చేస్తుంది, ఓకే ఇది ఒక మెథడ్, ఈ థ్రెడ్ దీన్ని యాక్సెస్ చేస్తుంది కాబట్టి ఈ మెథడ్లో డేటా ఉండొచ్చు, లేదంటే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. సో ఇమ్మీడియట్గా ఈ థ్రెడ్ కోసమే క్రియేట్ చేసిన ఆ థ్రెడ్ స్టాక్లోకి ఒక స్టాక్ ఫ్రేమ్ని ఇన్సర్ట్ చేస్తుంది. ఈ స్టాక్ ఫ్రేమ్ ఆ మెథడ్కి సంబంధించింది అన్నమాట. అందుకే స్టాక్ ఫ్రేమ్ మెయిన్ మెథడ్ అని చెప్పి స్టాక్ ఫ్రేమ్ మీద దాన్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ స్టాక్ ఫ్రేమ్లో ఇది ఏ మెథడ్కి సంబంధించిన స్టాక్ ఫ్రేము, ఏదైనా డేటా ఇందులో ఉంటుంది, స్టోర్ చేసి ఉంటుందా ఏంటి అనేది అంతా కూడా ఆ మెథడ్ తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా కూడా జావా అందులో పెట్టుకుంటుంది. సో ఇప్పుడు మెయిన్ మెథడ్ నుంచి మెథడ్ 1ని కాల్ చేసాం అనుకోండి. సో ఎగ్జిక్యూషన్ పాయింట్ మెథడ్ 1 దగ్గరికి వెళ్ళింది. వెంటనే
ఇది ఇంకొక మెథడ్ కాబట్టి మనం మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేసాం, అయినప్పటికీ కూడా ఇది ఇంకొక మెథడ్ కాబట్టి ఇంకొక స్టాక్ ఫ్రేమ్ని, ఈ మెథడ్కి స్పెసిఫిక్గా సంబంధించిన ఇంకొక స్టాక్ ఫ్రేమ్ని థ్రెడ్ స్టాక్ మీదకి ఇన్సర్ట్ చేస్తుంది మన జేవిఎం. అండ్ ఇక్కడ మెథడ్ 1కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇప్పుడు మెథడ్ 1 నుంచి నేను మెథడ్ 2ని కాల్ చేశాను. ఇప్పుడు మెథడ్ 2కి సంబంధించి ఒక స్టాక్ ఫ్రేమ్ క్రియేట్ అయింది. సో ఈ స్టాక్ ఫ్రేమ్స్ అన్నీ కూడా ఒక్కొక్క మెథడ్కి మన థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఏ ఏ మెథడ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఏ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ చేస్తుంది అన్నదాన్ని బట్టి ఒక్కొక్క మెథడ్కి ఒక్కొక్క స్టాక్ ఫ్రేమ్ క్రియేట్ అయ్యి అదే ఆర్డర్లో క్రియేట్ అయ్యి మెమరీని అలొకేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇది ఏంటంటే ఇప్పుడు వరకు మనం చూసింది స్టాక్ మీద మెమరీ అలొకేట్ అవ్వడం. ఇప్పుడు మెథడ్ 2లో పెద్ద కోడ్ ఏం లేదు, ఇంటీజర్ d = 40, అది ఎంతసేపు జరుగుతుంది, మహా అయితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. సో ఈ మెథడ్ 2 ఎగ్జిక్యూషన్ అయిపోగానే ఈ మెథడ్ 2ని ఏ మెథడ్ అయితే కాల్ చేసిందో అక్కడికి ఎగ్జిక్యూషన్ పాయింట్ మళ్ళీ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మెథడ్ 2 ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మెథడ్ 1 దగ్గరికి ఎగ్జిక్యూషన్ పాయింట్ వెళ్ళిపోయింది. అదే సందర్భంలో మెథడ్ 2కి ప్రత్యేకంగా క్రియేట్ అయిన స్టాక్ ఫ్రేమ్ కూడా థ్రెడ్ స్టాక్ నుంచి రిమూవ్ చేయబడింది. సో మెమరీ డీఅలొకేట్ అయింది, మెమరీ ఫ్రీ అవుతుంది అన్నమాట. అలాగే మెథడ్ 1 నుంచి మెయిన్ మెథడ్కి ఎగ్జిక్యూషన్ పాయింట్ మూవ్ అయింది. సో మెథడ్ 1 ఎగ్జిక్యూషన్ అయిపోయింది కాబట్టి మెయిన్ మెథడ్కి మూవ్ అయింది. ఇప్పుడు మెథడ్ 1కి సంబంధించిన స్టాక్ ఫ్రేమ్ రిమూవ్ అయింది, మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. అప్పుడు మెయిన్ మెథడ్కి ప్రత్యేకంగా క్రియేట్ అయిన స్టాక్ ఫ్రేమ్ కూడా థ్రెడ్ స్టాక్ నుంచి రిమూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు కంప్లీట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది, అంటే ఆ థ్రెడ్ యొక్క పర్పస్ అయిపోయింది కాబట్టి థ్రెడ్తో పాటు థ్రెడ్ స్టాక్ కూడా రిమూవ్ అయిపోతుంది. సో ఈ విధంగా స్టాక్లో మెమరీ అలొకేషన్, డీఅలొకేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. ఒకవేళ ఇదే ప్రోగ్రామ్ని లేదా ఇదే అప్లికేషన్ని మల్టిపుల్ థ్రెడ్స్ యాక్సెస్ చేస్తే మన క్లాస్ని లేదా మన అప్లికేషన్ని థ్రెడ్ T1 అనేది యాక్సెస్ చేసినప్పుడు ఆ T1కి ప్రత్యేకంగా ఒక థ్రెడ్ స్టాక్ క్రియేట్ అయ్యి ప్రతి మెథడ్ని ఇన్వోక్ చేసేటప్పుడు ఇండివిజువల్గా ఒక్కొక్క మెథడ్కి ఒక్కొక్క స్టాక్ ఫ్రేమ్ క్రియేట్ అవుతూ వెళ్ళింది. ఇదే సందర్భంలో ఒకవేళ ఇంకో థ్రెడ్ T2 గనక మన అప్లికేషన్ యాక్సెస్ చేస్తే ఆ T2కి ప్రత్యేకంగా ఇంకొక థ్రెడ్ స్టాక్ క్రియేట్ అవుతుంది. T1కి క్రియేట్ అయిన థ్రెడ్ స్టాక్ అందులో ఉన్న ఇన్ఫర్మేషను అలాగే ఉంటుంది, బట్ T2కి ఇంకొక థ్రెడ్ స్టాక్ క్రియేట్ అవుతుంది. ఒక్కొక్క మెథడ్ ఈ T2 అనే థ్రెడ్ ఇన్వోక్ చేస్తున్నప్పుడు ముందుగా మనం చూసినట్లే ఒక్కొక్క స్టాక్ ఫ్రేమ్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయ్యి ఆ మెథడ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ స్టాక్ ఫ్రేమ్ రిమూవ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే T1 యొక్క థ్రెడ్ స్టాక్కి T2 యొక్క థ్రెడ్ స్టాక్కి ఎటువంటి సంబంధము లేదు, రెండు పూర్తిగా ఐసోలేషన్లో ఉంటాయి. అలాగే లోపల క్రియేట్ అయిన స్టాక్ ఫ్రేమ్స్ కూడా ఒకదానితో ఒకదానికి ఎటువంటి సంబంధం లేదు. T1 స్టాక్ ఫ్రేమ్స్ అన్నీ వేరు, T2 స్టాక్ ఫ్రేమ్స్ అన్నీ వేరు. అండ్ ఆ స్టాక్ ఫ్రేమ్స్లో క్రియేట్ అయి ఉన్న లోకల్ వేరియబుల్స్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అవ్వడం వల్ల దేని కాపీ దానికి ఉంటుంది. T1 యొక్క ABCD కాపీ కంప్లీట్గా డిఫరెంట్ T2 యొక్క ABCD నుంచి. సో ఈ విధంగా స్టాక్ పనిచేస్తుంది. నెక్స్ట్ మనం అర్థం చేసుకోబోయేది హీప్. ఒక శాంపుల్ క్లాస్, అందులో ఒక మెథడ్ అనేది ఒక సింపుల్ మెథడ్. ఈ శాంపుల్ క్లాస్కి మనం కిందన ఇంకొక క్లాస్లో శాంపుల్ యాప్ అనే క్లాస్లో ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. ఒకవేళ పాయింట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆ లైన్ దగ్గరికి వస్తే, ఎందుకంటే ఇది రిఫరెన్స్ డేటా టైప్ కాబట్టి హీప్ మీద ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. సో ఈ ఆబ్జెక్ట్ ఎక్కడ మెమరీ ఆక్యుపై చేస్తుంది అంటే హీప్ మీద ఆక్యుపై చేస్తుంది. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ అయిపోయింది ఆ ప్రోగ్రామ్ది, కానీ ఇంకా ఆబ్జెక్ట్ హీప్ మీదే ఉంటుంది. ఎగ్జిక్యూషన్ అయిపోయింది కదా అని చెప్పి హీప్ మీద ఉన్న ఆబ్జెక్ట్
ఇమీడియట్గా జావా ఆ ఆబ్జెక్ట్ని రిమూవ్ చేసి మెమరీని ఫ్రీ చెయ్యదు. మరి ఈ ఆబ్జెక్ట్ ఇప్పుడు అక్కడ ఉండి వేస్ట్ కదా, ఎప్పుడు ఇది ఫ్రీ అవుతుంది? ఫ్యూచర్లో అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం గార్బేజ్ కలెక్షన్ జరుగుతుంది. ఆ గార్బేజ్ కలెక్షన్ జరిగేటప్పుడు ఈ గార్బేజ్ కలెక్టర్ అనేది వేరే థ్రెడ్. ఈ గార్బేజ్ కలెక్టర్ థ్రెడ్ రన్ అయ్యేటప్పుడు హీప్ మీద ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటినీ కూడా అది అబ్జర్వ్ చేస్తుంది. ఈ ఆబ్జెక్ట్ ప్రస్తుతం ఏదైనా థ్రెడ్ యాక్సెస్ చేస్తుందా అని. ఒకవేళ యాక్సెస్ చెయ్యట్లేదు అంటే దాన్ని మార్క్ చేసుకుంటుంది, ఈ ఆబ్జెక్ట్ని ఏ థ్రెడ్ యాక్సెస్ చేయట్లేదు అని. ఆ తర్వాత రిమూవ్ చేస్తుంది. అప్పుడు ఆ ఆబ్జెక్ట్ హీప్ నుంచి రిమూవ్ చేయబడి ఆ మెమరీ డీఅలొకేట్ అవుతుంది. సో హీప్లో ఈ విధంగా మెమరీ అలొకేట్ అయ్యి డీఅలొకేట్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు స్టాక్లో ఏ విధంగా మెమరీ అలొకేట్ అవుతుంది, డీఅలొకేట్ అవుతుంది, అదేవిధంగా హీప్లో ఏ విధంగా మెమరీ అలొకేట్ అవుతుంది, డీఅలొకేట్ అవుతుంది, మనకి బేసిక్ ఐడియా వచ్చింది. కాబట్టి అసలు ఈ స్టాక్కి హీప్కి ఉన్న అసలైన వ్యత్యాసం ఏంటి, రియల్ డిఫరెన్సెస్ ఏంటి ప్రాక్టికల్గా అనేది మనం ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటి డిఫరెన్స్ ఏంటంటే ప్రతి థ్రెడ్కి ఒక థ్రెడ్ స్టాక్ ఉంటుంది. అంటే ఒక స్పెసిఫిక్ థ్రెడ్ స్టాక్ ఒక్కటంటే ఒక్క థ్రెడ్కి మాత్రమే సంబంధించింది. ఇంకో థ్రెడ్ దాన్ని యాక్సెస్ చేయలేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. కానీ హీప్ అలా కాదు. హీప్ అనే మెమరీ ఏరియా అన్ని థ్రెడ్స్కి సంబంధించింది. అన్ని థ్రెడ్స్ దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. హీప్ని ఒక షేర్డ్ మెమరీ ఏరియా లాంటిది అన్నమాట. అన్ని థ్రెడ్స్ కూడా ఆ హీప్ని యాక్సెస్ చేసుకోగలవు. ఇక రెండో డిఫరెన్స్ ప్రాక్టికల్గా కోడ్ ఎగ్జాంపుల్తో మనం చూసినట్లయితే, మన కోడ్లో మెథడ్ 1లో ఒక లోకల్ వేరియబుల్ ఉంది. మనం చెప్పుకున్నాం, ఎప్పుడైతే పాయింట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఒక మెథడ్ దగ్గరకు వచ్చిందో ఓ థ్రెడ్ రన్ అయ్యేటప్పుడు ఇమీడియట్గా ఒక స్టాక్ ఫ్రేమ్ని థ్రెడ్ స్టాక్లోకి పుష్ చేస్తుంది జేవిఎం అని. ఆ మెథడ్లో ఒకవేళ లోకల్ వేరియబుల్స్ ఉండి ఆ లోకల్ వేరియబుల్స్ కనుక ప్రిమిటివ్ డేటా టైప్స్కి సంబంధించినవి అయితే ఆ వేరియబుల్స్ అన్నీ కూడా స్టాక్ మీదే స్టోర్ అయి ఉంటాయి. వాటికి మెమరీ స్టాక్ మీదే అలొకేట్ అవుతుంది. ఒకవేళ మన మెథడ్లో ఉన్న లోకల్ వేరియబుల్స్ ఆబ్జెక్ట్ డేటా టైప్ అయితే, అంటే రెఫరెన్స్ టైప్ అయితే, సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో మీరు చూసినట్లయితే శాంపిల్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఈక్వల్ టు న్యూ శాంపిల్ అని మనం చెప్తున్నాం. ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ రెఫరెన్స్ స్టాక్ మీద స్టోర్ అవుతుంది, కానీ యాక్చువల్ శాంపిల్ ఆబ్జెక్ట్ మాత్రం హీప్ మీద క్రియేట్ అయ్యి హీప్ మీదే స్టోర్ అవుతుంది. కానీ ఈ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఏదైతే స్టాక్ మీద స్టోర్ అయి ఉందో ఆ స్టాక్ ఫ్రేమ్లో ఆ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ మాత్రం హీప్ మీద ఉన్న యాక్చువల్ ఆబ్జెక్ట్ని పాయింట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ కేసు చూద్దాం. ముందు జస్ట్ ఇప్పుడు మనం చూసిన కోడ్కి ఇప్పుడు మీరు చూస్తున్న కోడ్కి చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ మీకు రెడ్ కలర్లో మార్క్ చేసి ఉన్నాయి కోడ్లో. సో ఇప్పుడు ఏంటైందంటే శాంపిల్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఆ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఏమో స్టాక్ మీద స్టోర్ అయ్యింది, యాక్చువల్ ఆబ్జెక్ట్ ఏమో హీప్ మీద స్టోర్ అయ్యింది. ఒకవేళ ఈ ఆబ్జెక్ట్లో మెథడ్స్ ఉండుంటే, ఆ మెథడ్లో ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉండుంటే అప్పుడు పరిస్థితి ఏంటి? ఇటువంటి సందర్భంలో యాక్చువల్ ఆబ్జెక్ట్ హీప్ మీద స్టోర్ అయి ఉన్నప్పటికీ కూడా ఆ ఆబ్జెక్ట్లో ఉన్న మెథడ్లో ఉన్న లోకల్ వేరియబుల్స్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అయితే వాటికి మెమరీ స్టాక్ మీదనే అలొకేట్ అవుతుంది. తర్వాత సినారియో, ఒకవేళ మనం క్రియేట్ చేసుకున్న ఆబ్జెక్ట్లో మెంబర్ వేరియబుల్స్ ఉంటే ఇటువంటి సందర్భంలో ఆ మెంబర్ వేరియబుల్స్ ఇంట్ నమ్ ఈక్వల్ టు 5 లాంటి ప్రిమిటివ్ డేటా టైప్స్ అయినా, పర్సన్ పీ ఈక్వల్ టు న్యూ పర్సన్ లాంటి రిఫరెన్స్ డేటా టైప్స్ అయినా, సో మెంబర్ వేరియబుల్స్ అనేవి ప్రిమిటివ్స్ అయినా రిఫరెన్స్ డేటా టైప్స్ అయినా అవి మాత్రం ఆబ్జెక్ట్తో పాటు హీప్లోనే స్టోర్ అవుతాయి. అంతేకాకుండా ఇన్ జనరల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో కొన్ని విషయాలు ఏంటంటే, సో స్టాటిక్ వేరియబుల్స్ కూడా హీప్ మీదనే స్టోర్ అవుతాయి. అండ్
మనం ఫస్ట్ డిఫరెన్స్ చెప్పుకునేటప్పుడు స్టాక్కి హీప్కి ఫస్ట్ డిఫరెన్స్ చెప్పుకునేటప్పుడు నేను ఒక పాయింట్ చెప్పాను. హీప్ అనేది షేర్డ్ మెమరీ ఏరియా. ఆ షేర్డ్ మెమరీ ఏరియాని అన్ని థ్రెడ్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ హీప్లో చాలా ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు. ఏ ఆబ్జెక్ట్స్ని ఏ థ్రెడ్స్ యాక్సెస్ చేసుకుంటాయి అనేది ఎలా తెలుస్తుంది జావాకి? ఒక ఆబ్జెక్ట్ని ఒక థ్రెడ్ యాక్సెస్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ఆ థ్రెడ్కి ఆ ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ తెలియాలి. తెలిస్తేనే యాక్సెస్ చేయగలదు. అయితే ఏ ఏ థ్రెడ్స్కి అయితే పలానా ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ తెలుసో ఆ థ్రెడ్స్ అన్నీ కూడా ఆ ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేయగలవు. ఓకే, ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేసాయి. ఇప్పుడు ఇందులో ముఖ్యమైన ఇంకొక విషయం ఏంటంటే, ఒక థ్రెడ్కి ఒక ఆబ్జెక్ట్ మీద యాక్సెస్ ఉంది అంటే ఆ ఆబ్జెక్ట్లో ఉండే అన్ని మెంబర్స్ మీద యాక్సెస్ ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ రెండు పూర్తిగా డిఫరెంట్ థ్రెడ్స్ ఒకే సమయంలో ఒకే ఆబ్జెక్ట్ మీద ఒకే మెథడ్ని గనక కాల్ చేసినట్లయితే రెండిటికి కూడా ఆ ఆబ్జెక్ట్లో ఉన్న మెంబర్ వేరియబుల్స్ మీద యాక్సెస్ ఉంటుంది. కానీ లోకల్ వేరియబుల్స్కి మాత్రం ఏ థ్రెడ్కి ఆ థ్రెడ్ సపరేట్ కాపీస్ మెయింటైన్ చేసుకుంటాయి. సో ఇప్పుడు మనకి స్టాక్ అంటే ఏంటి, హీప్ అంటే ఏంటి, ఏ విధంగా అందులో మెమరీ అలొకేషన్ జరుగుతుంది, డీఅలొకేషన్ జరుగుతుంది, ఏ సందర్భాల్లో స్టాక్లో మెమరీ అలొకేషన్ జరుగుతుంది, ఏ సందర్భాల్లో హీప్లో మెమరీ అలొకేషన్ జరుగుతుంది, రెండింటి మధ్య ఉన్న అసలైన ప్రాక్టికల్ డిఫరెన్స్ ఏంటి అనేది మనకు ఇప్పుడు అర్థమైంది. స్టార్టింగ్లో ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, బట్ మీకు ఒకవేళ నిజంగా కన్ఫ్యూజన్గా అనిపిస్తే మరొకసారి వీడియో చూడండి. వీడియో ఇంకొక సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం చూసిన తర్వాత మీకు కొంచెం క్లారిటీ రావచ్చు.